ఈ అంచె దినాల్లో అలనాటి పౌలును తలపించే పరలోక మర్మభరిత సందేశాలు 13 సంవత్సరాల చిన్ననాటి నుండే దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసి బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయ భారం గల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో దైవ చిత్తం పంచుకోబోతున్నారు. ప్రతి విశ్వాసి పరిపూర్ణ సామర్థ్యతకై అపోస్తలుల ప్రవక్తల పునాది, ప్రమాణ వాక్య ప్రకార బోధ, వాక్యాన్ని సరిగ్గా విభజించు విధానం, ఆది సంఘ నియమం, సువార్తను గూర్చిన మర్మం, వాక్య సారము, అంత్యకాల సేవా విధానము, శిష్యత్వము, పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణము. వాక్యం వింటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్నారు. మీకందరికీ సమాధానం కలుగును గాక. దైవజనుడితో ముఖాముఖి అనే కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ రోజు మన మధ్యలో ద వార్ ఆఫ్ కర్మేల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, దిద్దుబాటే సిద్ధపాటు టీవీ వర్తమానికులు బ్రదర్ కిరణ్ పాల్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉండటం మనకందరికీ కూడా చాలా సంతోషం. అలాగే నాతో పాటు ప్రశ్నించడానికి పాస్టర్ సంపత్రావు గారు మన మధ్యలో ఉన్నారు. రండి, మనం అందరం కలిసి దైవజన్ని కొన్ని ప్రశ్నలు వేసి మనం ఎదుర్కొందాం. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్టూడియోకి పిలిచినందుకు చాలా కృతజ్ఞతలు. ప్రభు పేరట మీకు సమాధానం కలుగును గాక. ఏ ప్రశ్నలు అయితే ఉన్నాయో వాటిని పరిశుద్ధాత్మదేవుడు అందరికీ అర్థమవులాగున బోధిస్తాడు. దేవుడే జ్ఞానాన్ని కలగజేయును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్ గారు, ప్రశ్న అడుగుతున్నాను. మీ సేవా అనుభవంలో ఏమైనా పుస్తకాలు రాశారా? మంచి ప్రశ్న అడిగారండి. రాశాను. స్నేహితుడైన యజమాని, జ్ఞానులకు శాస్త్రజ్ఞులకు దేవుడు ఉన్నాడని సవాల్ అని ఒక శాస్త్రీయమైన పుస్తకం రాశాను. సైంటిఫిక్ రీజన్స్తో, తర్వాత మత గ్రంథాల విశ్వాసంలో దేవుడు ఉన్నాడు అనే నిరూపణతో పుస్తకం రాశాను. రాకాశ బలుల ఆవిర్భావం, హఠాత్ వినాశన రహస్యం అంటూ ఇంకో పుస్తకం కూడా రాశాను. ఇలాగూ ఇంకో 2 పుస్తకాలు కూడా, అంత్యకాల మహాప్రవక్త అని ఒకటి, అదృశ్య దేవుడు అనే పుస్తకం ఒకటి రాశాను. ఇంకా కొన్ని మహా గ్రంథాలు రాయబోతున్నాను. ప్రారంభమైన రాయడం. సనాతన ధర్మ పరిరక్షణకు జీవం అంటూ ఇంకో పుస్తకాన్ని కూడా రాస్తున్నాను. మ్యాగజైన్స్ కూడా వస్తున్నాయి. తప్పకుండా అవి చాలామంది పొందుకోవాలని మనవి చేస్తున్నాను. మ్యాగజైన్స్ ద్వారా ప్రతి విశ్వాసి బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడతారు. ప్రతి సేవకునికి నమ్మకమైన యోధులై నిలబడతారు. మ్యాగజైన్స్ కావలసిన వారు మా కార్యాలయానికి సంప్రదించండి. తప్పక మీ అడ్రస్ని మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. గత సంవత్సరము మ్యాగజైన్ సెట్ కూడా ఉంది, మీరు వాటిని కూడా పొందుకోవచ్చు. మాస్టర్ గారు, మీ దగ్గర చాలా మంది యవనస్తులు తర్ఫీదవుతున్నారు. పెద్దవాళ్ళు కూడా చాలా మంది మీ దగ్గర తర్ఫీదవుతున్నారు. మరి బైబిల్ కాలేజ్ ఏమైనా ఉందా? దానికి ఏమైనా ఫీజులు ఏమైనా చెల్లించాలా? నా దగ్గర చాలామంది తర్ఫీదవుతున్నారు. నా దగ్గర అంటే దేవుడు వాక్యాన్ని పంపిస్తున్నాడు కాబట్టి వాక్యం కొరకు చాలామంది తర్ఫీదవుతున్నారు. మామూలుగా చాలామంది సేవకులు వారి సంఘాలలో నుండి పిల్లల్ని పంపిస్తున్నారు. సేవకులు కూడా తర్ఫీదుకు వస్తున్నారు. ప్రతి గురువారం సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బేత్వోల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిన బైబిల్ స్టడీ జరుగుతుంది. అక్కడికి సేవకులు వస్తున్నారు, విశ్వాసులు వస్తున్నారు, చాలామంది తర్ఫీదు అవుతున్నారు. ఆ రోజు చాలా సిద్ధాంతపరమైనవి, చాలా డౌట్స్ క్లియర్ చేసుకునే సందేశాలు ఆ రోజు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు బైబిల్ కాలేజ్ నిర్మాణం చేయాలి. ప్రస్తుతానికి నేను ఉండే చోటే వాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళకి సపరేట్ రూమ్ ఒకటి ఉంటుంది, వాళ్ళు అందులో ఉంటారు, ట్రైనింగ్ అవుతున్నారు. ఇటీవలి కాలంలోనే 14 మంది హస్త నిక్షేపణ కూడా పొందారు, సేవకురాలు అయ్యారు. సో ఖచ్చితంగా 2 సంవత్సరాలు వారు బలంగా తర్ఫీదు పొందిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో వారికి బైబిల్ ఏంటి, బోధ ఏంటి, సమాజం ఏంటి, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి, దేవుని చిత్తం ఏంటి, వారి పట్ల వ్యక్తిగత పిలుపు ఏంటి అనే వాటిపైన పూర్తి క్లారిఫికేషన్ ఇస్తాం. దేవుడు కూడా వారిని దర్శిస్తాడు. వారు ఆత్మీయంగా ఎదుగుతారు, బలపడతారు. ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదో చాలా ఖచ్చితంగా వాక్యాధారంతో ఉంటారు.
అలాగూ సేవకులై బయటికి వెళ్తున్నారు. ఫీజు అంటారా? ఫీజు ఏమీ లేదు. వారు నాకు ఇవ్వవలసిన గురుదక్షిణ ఫీజు ఏంటంటే విధేయత, నమ్మకత్వం. మనీ రూపంలో లేదు. మనీ రూపంలో ఇంతవరకు ఎలాంటి ఫీజెస్ తీసుకోలేదు, ఇక ముందు కూడా తీసుకోబోను. భోజనాలు ఇవన్నీ కూడా మీరే భరిస్తారు? భోజనాలు అవన్నీ నేనే భరిస్తాను. వాళ్ళు కేవలం విధేయత చూపి నమ్మకంగా నేర్చుకునేవారైతే చాలు, దేవుడే వారికి తీర్చిదిద్దుతాడు. నేను చెప్తున్నాను కదండి, నమ్మకంగా ఉంటే చాలు, అన్నీ నేనే భరిస్తాను. మాస్టర్ గారు, మరొక ప్రశ్న. ఈనాటి సమాజానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడగాలని నాకు ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. అందులో ఒకటిగా, క్రైస్తవులందరూ ఒకే బైబిల్ నమ్ముతారు కదా, మరి ఇన్ని సంస్థలు, ఇన్ని సంఘాలు ఎందుకు ఉండాలంటారు? ఇది సమాజం ప్రశ్న. సరే, సమాజంలో అందరూ అడుగుతుంటారు, మీరు క్రైస్తవులు అందరూ ఒకటే, మీకున్న బైబిల్ ఒకటే, అంతా ఒకటే అయినప్పుడు మీరు ఏంటండి వేరు వేరు డినామినేషన్లు, సంస్థలు, ఒకే ఊరిలో 20-30 చర్చులు, ఈ గందరగోళం అంతా ఏంటండి అంటుంటారు. విషయం సమాజానికి కదా నేను ఇప్పుడు జవాబు చెప్పాలి. క్రైస్తవ సమాజానికి క్రీస్తు నెరగని ప్రజలు అడుగుతుంటారు. క్రీస్తు నెరగిన ప్రజలకు కూడా ఇప్పటికీ దీని విషయం క్లారిటీ లేదు. చెప్తాను వినండి. డినామినేషన్లు ఎందుకు ఇలాగా శాఖోపశాఖలుగా ఉన్నాయి? ఊరికి 20-30 మందిరాలు ఎందుకు ఒక గ్రామానికి అనే ప్రశ్నలు ఉన్నాయి. చాలా బాగుంది అడుగుతున్నారు. ఒకనాటి దినాల్లో ఒకే ఒక సంఘం ఉండేది. అయితే ఒకే ఊరిలో ఒకే చర్చ్ ఉండాలనే నియమం బైబిల్ ప్రకారంగా తప్పు. సంఘం ఒకటే, దేవుని ఆరాధించేవారు ఒకే బైబిల్ని పట్టుకొని ఆరాధిస్తారు, ఒకే దేవుని ఆరాధిస్తారు. కానీ ఆనాటి దినాలు కూడా ఒకే పట్టణంలో ఆయా ప్రాంతాలలో సంఘాలు కూడుకునేవి. అందుకే పౌలు గారు చాలా స్పష్టంగా ఎవరెవరి ఇళ్లలో కూడుకునేవారో ఆ ఇంటి పేరు ఎత్తుకుని ఆ ఇంటిలో ఉన్న సంఘమునకు వందనాలు, ఈ ఇంటిలో ఉన్న సంఘమునకు వందనాలు అంటూ వారు ఒకే పట్టణంలో ఉన్న వారికి పత్రికలు రాస్తూ చేశారు ఆ పని. కాబట్టి అందరూ ఒకే చోట కూడుకోకూడదు. ఎందుకంటే ఒక సంఘంలో 1000కి లోపే ఉండాలి, కానీ 1000కి పైన ఉండకూడదు. అది ప్రమాదం. ఒక చర్చ్లో 1000కి పైగా ఉండకూడదు. ఎందుకంటే ఒకే రొట్టెని తినాలి, ఒకే పాత్రలోనిది తాగాలి, పాత్రతో తాగకూడదు. బైబిల్ చెప్తుంది పాత్రలోనిది, తో కాదు. చాలామంది ఏం చేస్తుంటారంటే ఒకే గ్లాసులో తీసుకొని మూతుకు అందిస్తుంటారు, వాళ్ళు నోరు పెట్టి తాగేస్తుంటారు. మిగతా వాళ్ళ అభ్యంతరమై కొందరు ఆ రోజు ప్రభు శరీరం రక్తం తిని త్రాగరు, కొంచెం అభ్యంతరంగా ఉంటుంది. దీనికి కొందరు ఏమంటున్నారంటే మనం అందరం ఒక కుటుంబం అండి, ఒకే రక్తం అని చెప్పేసి పంచుకుంటున్నామని. అప్పుడు నేనంటాను, సేవకుడు నువ్వు ముందు తాగకు, అందరు తాగినాక నువ్వు తాగు చూద్దాం. కొంచెం యథార్థమైన ఆలోచన కూడా కావాలి, పరిస్థితులను కూడా చూసుకోవాలి, వస్తున్న వారి ఆలోచనలు కూడా గౌరవించాలి, వారి మనోభావాలను కూడా గౌరవించాలి. వారు వాక్యానికి లోబడేటట్లు ఉంటారు, అక్కడ ఖచ్చితం తప్పదు. కానీ ఈ వ్యక్తిగత విషయాలకు వస్తే కొంచెం దృష్టి నిలపాలి. కాబట్టి ఒకే పాత్రలోనిది తాగాలి, పాత్రతో కాదు. ఒకే రొట్టెలో తినాలి. ఇప్పుడు జనాలు ఎక్కువైపోయి ఏం చేస్తున్నారంటే స్లేసులుగా పులిసిన పిండితో చేసినటువంటి బ్రెడ్ తీసుకొస్తున్నారు, దాన్నే అందరికి పంచుతున్నారు. తప్పది. పొంగని రొట్టె, పులియని పిండి కావాలి. ఆ ఒక్క రొట్టెలో తినగలిగినంత మంది కూడుకోవాలి. 1000 మందికి లోపు ఉంటేనే తినగలం. ఈరోజు చాలామంది, చాలా పెద్ద సంఘం అండి మాది, 10,000 మంది, 20,000 మంది, 50,000 మంది, 40,000 మంది, 5,000 మంది ఇలా చెప్పుకుంటుంటారు. అది గొప్ప అనుకుంటున్నారు. బైబిల్ ప్రకారంగా అది తెలివి తక్కువతనం, అది అజ్ఞానం. మరి అంతమంది ఉండకూడదు అంటే ఎందుకు ఉండకూడదు? ఉండొచ్చు. బ్రాంచులుగా ఓపెన్ చేసేసి పెట్టుకోండి. లేదంటే ఒకేసారి 5,000 మంది ఉన్నారంటే, ఒకే సంఘం ఒకే చర్చ్ ఉందంటే అప్పుడు మీరు 5 ఆరాధనలు పెట్టుకోండి. అలా పెట్టుకోలేకపోతే ఏ గ్రామాల నుంచి వస్తున్నారో ఆ గ్రామాల్లో బ్రాంచెస్ పెట్టండి. కానీ ఒకే చర్చ్లో అన్ని వేల మంది ఉండటం వాక్య విరుద్ధము. ఒకే రొట్టెని తినలేరు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు? చాలా రొట్టెలు చేస్తున్నారు. వాక్యానికి విరుద్ధమే కదా. అలాగే చాలా వరకు తప్పు జరిగిపోతుంది. అందుకని చెప్పేసి ఒకనాటి దినాల్లో ఒకటే ఉండేది. తర్వాత ఒకే గ్రామంలో గుంపులుగా ఉండేవారు. ఉన్నా సరే వాళ్ళు ఒకటిగానే ఉండేవారు. కానీ ఈరోజు డినామినేషన్లు ఎందుకు విడిపోయాయి అంటే సిద్ధాంతాలలో ఏకాభిప్రాయం లేదు. ఎఫెసీ 4:11 ప్రకారం మనం అందరం ఒకే విశ్వాసంలోనికి రావాలి. కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి అని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. ఈరోజు ఆ ఏకత్వం లేదు. ఏంటంటే ఒకరు ఒకటి నమ్మితే ఇంకొకటి నమ్ముతారు. ఇది కేవలం క్రైస్తవ్యంలోనే కాదు, హైందవంలో కూడా ఉంది. ఒకరు ఒక సిద్ధాంతాన్ని నమ్మితే ఇంకొక సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఒకరు అద్వైతం నమ్ముతారు, ఒకరు ద్వైతం నమ్ముతారు. ఇలా ఒక్కొక్కటి ఉంది. అన్ని చోట్ల ఇలాంటి వేర్లు ఉన్నాయి. వాటన్నిటిని ఒకటి చేసే ప్రయత్నంలోనే ద వార్ ఆఫ్ కర్మెల్ మినిస్ట్రీస్ ప్రయాణం చేస్తుంది. అది బ్రదర్. మరో ప్రశ్న బ్రదర్, యేసుక్రీస్తు విదేశాల్లో పుట్టాడు, వేదాల్లో ఆయన గురించి ఎందుకు అంటారు, మీరేమంటారు? ఓకే, యేసుక్రీస్తు విదేశంలో పుట్టినవాడు, మన దేశ వేదాల్లో ఆయన ఉండడం ఏంటి అనేనా ప్రశ్న. సరే, మంచి ప్రశ్న అడిగారు సహోదరులు. చాలామంది పరిశోధకులు అడుగుతారు, పరిశోధకులు కాని వారు ఈ ప్రశ్నలు అడగరు. ఎందుకంటే వారికి వేదాలలో క్రీస్తు ఎందుకని తెలుసుకోవాలని మనసు వచ్చింది. కొందరు
విమర్శించడానికి అడుగుతారు, కొందరేమో తెలుసుకోవాలనే ఆలోచన లేకుండా అడుగుతారు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను, యేసుప్రభు విదేశాల్లో పుట్టాడు, మన దేశపు వేదాల్లో యేసుప్రభు ఉండడం ఏంటి అనే ప్రశ్న అడిగారు, బాగుంది. ఇప్పుడు నేను దానికి నిరూపణ చూపిస్తాను, రుజువు చూపిస్తాను. ఉన్నప్పుడే నేను ఆలోచించాలి కదా ఉన్నాడో లేదో. ఇప్పుడు మన దేశాల్లో దేవుడు ఉన్నాడు అనేది నిజమైనప్పుడు, యేసుప్రభు కూడా ఒక దేవుడే అన్నమాట నిజమైనప్పుడు, ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే విదేశంలో పుట్టడమే. ఈనాడు మన దేశంలో యేసుప్రభుని అంగీకరించకపోవడానికి ప్రధాన కారణం అదే, యేసుప్రభు విదేశాల్లో పుట్టాడు, మన దేశంలో పుట్టలేడు. చాలామంది అమాయకులు తెలియక అంటుంటారు యేసుప్రభు అమెరికా వాళ్ళ దేవుడు అని. నాయన, ఆయన పుట్టింది ఇజ్రాయెల్ దేశంలో. ఇజ్రాయెల్ దేశంలో పుట్టినవాడు అమెరికా వాళ్ళ దేవుడు ఎట్లా అయ్యాడు? ఈ విషయాల్లో కొంచెం తప్పుడు అభిప్రాయాలు చాలామందిలో ఉన్నాయి. సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే యేసుప్రభు వేదాల్లో ఎందుకు ఉంటాడు? రైట్. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఏ మతం నమ్మినా, ఏ కులం నమ్మినా, ఏ మనిషి నమ్మినా సరే దేవుడు ఉన్నాడు అని ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, దేవుడు ఒక్కడా అనేకులా? ఒక్కడే. ఈ మాట భారతదేశం ఈరోజు అర్థం చేసుకోలేకపోతుంది. అందుకే అనేకుల్ని బహుదేవత ఆరాధన చేస్తుంది. వేదాలు మాత్రం చాలా స్పష్టంగా, ఎందుకంటే వేదాల్లో ఎందుకని అడిగారుగా, మరి వేదాలని గౌరవించాలిగా. వేదాల్లో చాలా స్పష్టంగా ఒక్కడే ఉన్నాడని రాయబడింది. శుక్లయజుర్వేదం 17వ అధ్యాయం 27వ మంత్రం చాలా స్పష్టంగా చెబుతుంది, మీకు స్క్రీన్ పైన కూడా కనబడుతుంది. అతడు మన పాలకుడు, ఉత్పాదకుడు, విధాత, సమస్త లోకజ్ఞాత. అతడు ఒక్కడే. మాట గమనించండి, అతడు ఒక్కడే సమస్త దేవతల పేర్లు గలవాడు, ప్రశ్నవ్యుడు, అంత్యకాలమందు అన్ని భూతములు అతని యందే చేరుచున్నవి అని రాయ. అతను 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 అతడు ఒక్కడే అనే మాట రాయబడింది. ఆయన ఒకడే అయినప్పుడు భూమి మీద ఉన్న సర్వమానవాళిని ఆయనే సృష్టించాడు కదా. రైట్. భూమి మీద ఉన్న సర్వమానవాళిని ఆయనే సృష్టిస్తే భూమిని, ఆకాశమును, నక్షత్రములను, చంద్రుని, సమస్త సృష్టిని ఆయన చేశాడు కదా. చాలా మంచిది, ఆయనే చేశాడు. ఇప్పుడు ఆయన ఎవరు, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు అనే వెతుకులాట ఒకనాటి దినాల్లో మన వేద ఋషులకు ఉంది. అది మన దేశ గొప్పతనం, అందుకు మనం గర్వించాలి. అందుకు నేనంటాను మేరా భారత్ మహాన్. ఎవరిని బట్టి అంటున్నాను? వేద ఋషులు పరిశీలించి తెలుసుకున్న యథార్థవంతులు. ఇప్పుడు పరిశీలించట్లేదు, ఎవరిష్టం వచ్చింది వారు నమ్ముతున్నారు. పరిశీలించాలి. వేద ఋషులు ఏమి నమ్మారు అంటే దేవుడు ఎవరు, ఎక్కడుంటాడు, ఎలా ఉంటారని వెతికి తెలుసుకొని దేవుడు తన వ్యక్తిత్వాలను చెప్పినప్పుడు ఆ వ్యక్తిత్వ గుణగణాలకు వారు ఒక నామకరణ చేసినప్పుడు అదే ఈరోజు ఒక్కొక్క వ్యక్తిత్వం ఒక్కొక్క దేవుడుగా పిలువబడ్డాడు. అందుకే శుక్లయజుర్వేదం 17వ అధ్యాయం 27వ వచనంలో చాలా స్పష్టంగా అతడు ఒక్కడే సమస్త దేవతల పేర్లు గలవాడు. ఈరోజు ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని పేర్లు కలిగిన వారు లేరు, ఒక్కడికి ఆ పేర్లన్నీ ఉన్నాయి అని వేదం చెప్తుంది. ఇప్పుడు ఆ ఒక్కడు అందరినీ సృష్టించిన వాడైతే అందరి గ్రంథాలలో ఆయన ఉంటాడుగా. మా గ్రంథములో లేడు, వాళ్ళ గ్రంథంలో దేవుడు, మా గ్రంథంలో ఉండడం ఏంటి అనే మాటకే వేరు చేసుకొని మాట్లాడే అజ్ఞానం వచ్చేసింది. దేవుడు ఒక్కడే అయినప్పుడు అన్ని గ్రంథాల్లో ఉంటాడు, ఉండాలి. ప్రామాణికంగా నేడు ఉన్న ప్రతి గ్రంథంలో ఆయన గూర్చి ఉనికి ఉంది, తప్పక ఉంది. ఇప్పుడు వేదాలలో ఆయన ఉన్నాడా లేడా అంటే ఒక మాట చెప్తాను. వేదాల్లో యేసు ప్రభు అనే పేరు కనబడకపోవచ్చు. ఆ మాటకు వస్తే మొట్టమొదటిగా వేద ఋషులకు దేవుడు ఆయన పేరు చెప్పలేదు, ఆయన వ్యక్తిత్వాన్ని బయలుపరిచాడు. ఆ వ్యక్తిత్వాన్ని వెతుకుతూ దేవుని వెదికారు వాళ్ళు. ఒక మాట చెప్పాలంటే దేవునికంటూ ఒక పేరును పెట్టి మనం పిలవలేమని ఎందరో పెద్దలు చెప్పారు. ఏ పేరుతో పిలిచినా ఆయనే పలుకుతాడనే మాటలు కూడా మనం విన్నాం. ఒక్కడికే అన్ని పేర్లు ఉన్నాయని శుక్లయజుర్వేదం కూడా చెప్పింది. కానీ ఒక్కడే, అందరైతే కాదు, ఒక్కడికంటే ఎక్కువ లేరు. ఈ విషయం ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కడే దేవుడు అయినప్పుడు అన్ని గ్రంథాలలో ఆయన ఉన్నాడన్నప్పుడు వేద గ్రంథాలు ఎందుకు ఉండడు? ఉంటాడు. మన భారతదేశ ఆనిముత్యము, మన భారతదేశ భక్తుడు వేమన్న గారు చాలా స్పష్టంగా ఒక పద్యాన్ని భారతదేశానికి అందించారు. చిత్రం ఎంత గొప్పది, మహిమను కన్నది చిన్నది కుమారుని, తండ్రి లేని కుమారుడు దాత్రినేలు, విశ్వధాభిరామ వినురవేమ. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతని భుజములపై రాజ్యభారం ఉండనని బైబిల్ చెప్పింది. వేమన గారు చెప్పింది బైబిల్లో సూటబుల్గా ఉంది. పోతన మాచుడు కూడా అన్నాడు, ఎవనిచే జనించు జగమెవని లోపల యుండు లీనమై, ఎవని యందుడిందు పరమేశ్వరుడెవరు, మూల కారణం బెవడనాది మధ్యలయుడెవడు, వానినాత్మభౌనీశ్వరన్నే శరణంబు వేడదన్ అన్నాడు ఆ భక్తుడు.
ఒక ఆయన ఉన్నాడు, సమస్త సృష్టి స్థితిలయ కారకుడు. సమస్తాన్ని సృష్టించాడు, సమస్తం తనలో పెట్టుకున్నాడు, దీన్ని నాశనం చేయగలడు, ఏవైనా చేయగల సమర్థుడు, పరమునకు రాజు, విశ్వానికి రాజు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరో ఆయననే నేను ఆరాధిస్తాను అన్నాడు ఆ యథార్థవంతుడు. ఆయన ఎవరు అనేది మనం వెతకాలి. వేదాలలో యేసును గురించి ఎందుకుంటుంది అంటే, యేసు అనే మాట విదేశాల్లో పుట్టాడనే మాట పక్కన పెడితే, దేవుడు ఖచ్చితంగా అందరి దగ్గర ఉంటాడు. ఎందుకంటే భూమి మీద అందరూ ఆయన పిల్లలే. భాషలు మారాయి కానీ భావాలు మారలేదు. కొంచెం చరిత్రకు వెనక్కి వెళ్తే ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో, భూగర్భ శాస్త్రజ్ఞుల ఆధారాలు, మొట్టమొదటి నాగరికత ఎక్కడ కలిగింది అనే పరిశోధన చెయ్యండి. తొందరపడి లక్షల సంవత్సరాల నుంచి ఉన్న మనదే అని తొందరపడకండి. నేను భారతీయునిగా, భారతీయ పౌరునిగా నేను గర్విస్తూ చెబుతున్నాను. అవును, ప్రపంచ దేశాలన్నిటికంటే కూడా ఒక ఉన్నత సంస్కృతి కలిగిన దేశం మనది. కానీ మొట్టమొదటి నాగరికత ఎక్కడ కలిగింది, ఎలా కలిగిందని తెలుసుకుంటే మన దేశంలో హరప్పా నాగరికత. కానీ వరల్డ్ వైడ్గా ఈ నాగరికత ఉద్భవం ఎక్కడ జరిగిందని చూస్తే భూమికి మధ్య భాగం నుండి నాగరికత ప్రారంభమైందని ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ మీరు కనుక్కోండి, తెలుసుకోండి. కాబట్టి మానవులందరూ ఒకే చోటు ఉండేవారు, ఒకే చోటు నుంచి విడిపోయారు. విడిపోయిన తర్వాత వారి భాషలు మారిపోయాయి కానీ భావాలు మారలేదు. దేవుడు వారికి దర్శనం ఇచ్చాడు. యాజ్ఞవల్క మహర్షి ప్రార్థన చేశాడు, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని ప్రార్థన చేశారు. అంటే అర్థం ఏంటి? అసత్యము నుండి మాకు సత్యంలోనికి నడిపించు, చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించు, మరణం నుండి జీవంలోనికి నడిపించు అని దేవుణ్ణి అడిగాడు. ఆ భక్తుడు చేసిన ప్రార్థనకి జవాబు దేవుడే ఇచ్చాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ భక్తుని ప్రార్థనకు జవాబు భూమి మీద దొరికింది. నేనే సత్యమును, నేనే వెలుగును, నేనే జీవమునని చెప్పగలిగిన ఒకే ఒక ఆయన, నజరేయుడైన యేసు. ఆయన యాజ్ఞవల్క మహర్షి చేసిన ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. అందుకు యేసు దేవుడు కాబట్టి. ఏమండి, ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఒక దేశానికి రాజుగా ఆ దేశంలోనే చరిత్ర ఉండాలని లేదు. ఆయన విశ్వానికి, ప్రపంచానికి దేవుడు, అందరికీ ప్రభు. అపోస్తుల కార్యం 10:36. కాబట్టి ఆ అందరికీ ప్రభు అయిన వాడు అందరి దగ్గర ఉంటాడు. భాషలు మార్చబడి రాయబడుతుందే కానీ భావము మారదు, మారదు, మారదు. అందుకు నా దేశంలో సత్యదేవుడు ఉన్నాడు. మరో ప్రశ్న బ్రదర్, ఈ రోజుల్లో క్రైస్తవులు మతం మార్పిడి చేస్తున్నారు, మతం మార్చేస్తున్నారు. వీళ్ళు ఒక దేశద్రోహి కింద చూస్తున్నారు. దాన్ని మీరు ఏమంటారు? తప్పక నేను దానికి మాట్లాడతాను, నేను దానికి జవాబిస్తాను. నేనేమంటానంటే, క్రైస్తవుడు దేశద్రోహి, క్రైస్తవుడు మతాలు మారుస్తున్నాడు, క్రైస్తవుడు విదేశీ మతం తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు, డబ్బులు ఇచ్చి ఇదంతా చేస్తున్నాడు అని అపోహ ఉంది. ఇప్పటికీ నేను ఎన్నో స్టేజ్లపైన చెప్పాను. మతం అంటే ఏంటో అసలు నిర్వచనమే తెలియని వారు ఈ మాటలు మాట్లాడుతున్నారని చెప్పాను నేను. మతం అంటే ఏంటండి మీరు చెప్పండి. మతం అంటే పెద్దల, చిన్నల, మనుషుల, జంతువుల, పక్షుల? కాదు కదా. రాయి, రప్ప, నీరు, నిప్పు, గాలి ఇదేదైనా మతమా? కాదు కదా. మరి మతం అంటే ఏంటి? పూజలు, పురస్కారాలు, వ్రతాలు మతమా? కాదు. అది భక్తి అంటారు. భక్తి ఉంటుంది కాబట్టి పూజలు, వ్రతాలు, పురస్కారాలు చేస్తారు. మరి మతం అంటే ఏంటి? మత గ్రంథాలు అంటే ప్రామాణిక గ్రంథాలే మతమా? కాదు. మరి మతం అంటే ఏంటి? సరే పోనివ్వండి. మతం కనబడుతుందా, వినబడుతుందా? ఏమంటే దానికి రంగు ఉందా, రుచి ఉందా? లేనప్పుడు అసలు ఉందో లేదో తెలియని మతం కోసం, అసలు మతం అంటే ఏంటో తెలియని వాళ్ళు, ఈ మనుషులు బతుకున్న వాళ్ళు కొట్టుకొని చేస్తారేంటండి? చెప్పండి. మతం అనే దానికి అసలు నిర్వచనం చెప్పండి. మతం అంటే ఓహో ఎందుకని మతం మారింది అంటున్నారంటే, యేసుప్రభుని నమ్ముకుంటే, దేవుని నమ్ముకుంటే మతం మారింది అంటున్నారు. సరే, దేవునికి మతం ఉంటుందా? దేవునికి కులం ఉంటుందా? దేవునికి మతము, కులము, రంగు, తారతమ్య భేదాలు ఉంటాయా? మీరు ఒకసారి ఆలోచించండి. మరి దేవునికి మతం లేనప్పుడు, దేవునికి కులం లేనప్పుడు దేవుని నమ్ముకుంటే మతం ఎలా మారుతుంది? క్రైస్తవుడు దేవుని నమ్ముకోండి, దేవుణ్ణి ప్రకటిస్తున్నాడే కానీ మతాన్ని నమ్ముకోండి, మతం మార్చుకోండి అనట్లేదే, కులం మార్చుకోండి అనట్లేదే. ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు నేనే మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను, వినండి, సమాజం అంతా వినండి. క్రీస్తుని నమ్ముకుంటే మతం మారింది అంటున్నారు కదా, మరి ఎంఆర్ఓ ఆఫీసులో, ఎండి ఆఫీసులో కులం సర్టిఫికెట్లో ఇతను క్రైస్తవుడు అని మారుస్తున్నా అంటే క్రైస్తవ్యం కులం మార్పిడియా, మతం మార్పిడియా? మీ ఉద్దేశం ఏంటి? మతం మార్పిడి అన్నారనుకోండి, మరి ఎంఆర్ఓ, ఎండి ఆఫీసులో ఆ ప్రస్తావన ఎందుకు వస్తుంది? కులం గురించి, కులం సర్టిఫికేట్ ఇవ్వడం గురించి ఎందుకని ఇబ్బంది పెడుతున్నారు? సరే, కులం మార్పిడి అన్నారనుకోండి, మరి మతం మార్పిడి ఎందుకు అంటున్నారు? చెప్పలేరు. ఎందుకో తెలుసా? మనం మన స్వబుద్ధితో మనకు నచ్చిందే చేసే ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నాం. దేవుడు ఊరుకోడు, జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. చాలా తొందరగా రెండోసారి ఈ భూమి మీదకి మరలా వీరభోగ వసంత రాయుడైనటువంటి దేవుడు రాబోతున్నాడు.
వీర భోగ వసంతరాయుడు, వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కలియుగాంతంలో వీరభోగ వసంతరాయుడు ఈ భూమి మీదకి వస్తాడని, ఏమండి, సర్వమానవాలను ఉద్ధరిస్తాడని చాలా స్పష్టంగా ప్రవచించారు. వీర భోగ వసంతరాయుడు అంటే అర్థం ఏంటో తెలుసా? వీర అంటే రాజు, భోగ వసంతుడు అంటే ఆర్భాటంతో వచ్చి పెళ్లి కుమారుడు, రాయుడు, ఏమండి, వీర భోగ వసంత రాయుడు. రాయుడు అంటే తీర్పు తీర్చువాడు. రాజు పెళ్లి కుమారుడై ఆర్భాటంతో తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఇది ఖచ్చితంగా నెరవేర్పు కేవలం బైబిల్ గ్రంథంలోని ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువులోనే అది నెరవేరుతుంది. ఆయన త్వరగా రాబోతున్నాడు, తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త, ఇకనైనా ఆలోచించండి, తొందరపడి అలాంటి నిందలు వేయకండి. యేసు ప్రభుని నమ్మినందుకు చాలామంది తాగుడు మానేరు, చాలామంది పేకాట మానేరు, చాలామంది భార్యలను సరిగా ప్రేమిస్తున్నారు, చాలామంది పిల్లల్ని బాధ్యతగా చూసుకుంటున్నారు, చాలామంది జీవితాలు మారాయి. యేసుని నమ్మకం ముందు ఆ వ్యక్తి భక్తి చేస్తున్నానన్న పేరట ఎన్నో తప్పులు చేస్తూనే ఉన్నాడు, కానీ భయపడలేదు పాపానికి. కానీ యేసు ప్రభుని నమ్మిన తర్వాత పాపం అంటేనే భయపడి జాగ్రత్త పడుతున్నాడు. అయితే ఒకటి, మీరు కొందరిని చూపిస్తారేమో, తప్పులు చేసే క్రైస్తవుల్లో తప్పులు చేసే కొందరిని చూపించి ఇదిగోండి మార్పు అన్నారు, ఏది క్రైస్తవులు ఇదిగో తప్పులు చేస్తున్నారని. అన్ని పొలాల్లో కలుపు మొక్కలు ఉంటాయి, మర్చిపోవద్దు. కాబట్టి మతం మార్పిడి అంటే దేవుని నమ్ముకోమని చెప్పడం మతం మార్పిడి ఎలా అవుతుంది? దీనికి ఎలాంటి ఆధారాలు లేవు, ఇంగితానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మతం మార్పిడి కానే కాదు. దేవుని నమ్ముకోమని చెప్పినప్పుడు మతం మార్పిడి కాదు. దేవునికి మతం లేదు, కులం లేదు, తారతమ్య భేదాలు లేవు. ఎందుకంటే దేవునికి దేశ భేదాలు లేవు, రాష్ట్ర భేదాలు లేవు, మనిషి భేదాలు లేవు. ఈ విషయాన్ని గమనించండి. మతం మార్పిడి అనే ప్రస్తావన మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించండి. క్రైస్తవుడు మతాన్ని మార్చట్లేదు, దేవుని ప్రకటిస్తున్నాడు. ఇది జవాబు. మరొక ప్రశ్న తీసుకొచ్చాం పాస్టర్ గారు. సనాతన ధర్మము లక్షల సంవత్సరాల నాటిదని, మిగతా వాటన్నిటికంటే ప్రాచీనమైనదని అంటూ ఉంటారు. దీని విషయంలో మీ ఉద్దేశము? నేను ఆ మాటను బట్టి చాలా సంతోషిస్తున్నాను. నా దేశ సంస్కృతి, నా దేశంలోని సంగతులు, సనాతన ధర్మం చాలా ప్రాచీనమైనది కాదని కాదు, చాలా ప్రాచీనమైనది. కానీ లక్షల సంవత్సరాల నాటిది అనేది మాత్రం అభ్యంతర కారణమే. ఎందుకంటే భూమి మీద మానవ ఉనికి కేవలం 6000 సంవత్సరాలు. ఏమండి, 6000 సంవత్సరాల నాటిది మానవ ఉనికి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే భూమి మీద అంతకుముందు వేరే మానవులు ఉండేవారు, వాళ్ళని దేవుడు తొలగించాడు, తర్వాత మరలా మనల్ని చేశాడు అని చెప్పేసి ఆధారాలు లేని మాటలేవని మాట్లాడవచ్చు. దీనికి ఎలాంటి ఆధారాలు లేవు లేవు లేవు. దీని గురించి ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ చాలా స్పష్టంగా ఉంది. మొట్టమొదటి నాగరికత భూమికి మధ్య భాగం నుండి ప్రారంభమైంది. అక్కడి నుండి ప్రజలందరూ చెదిరిపోయారు. అప్పటి వరకు ఈ జంబూ ద్వీపంలో ఎవరూ లేరు, వలస వచ్చారు కొందరు ఇక్కడికి. వచ్చిన తర్వాత అప్పుడు దీన్ని జంబూ ద్వీపం అని పిలిచారు. కాలక్రమేణా ఇది సింధు నాగరికత అయింది, ఆ తర్వాత హిందూ దేశమైంది. అవును, మిమ్మల్ని నేను అడుగుతాను, మన దేశం హిందూ దేశమా భారతదేశమా? మరి భారతదేశం కాలాంతరం మార్పు చెందిందనే అది ఈరోజు చాలామందికి పూర్తిగా అవగాహన లేకనే ఇది జరుగుతుంది. చాలా మంచి ఆలోచన చేశారు. హిందూ దేశం అని పేరు ఎందుకు వచ్చిందంటే సింధు నాగరికతను బట్టి. ఎందుకంటే మహమ్మదీయుల దండెత్తిన కాలంలో సి కాస్త హీ అయింది. అది అందరికీ తెలుసు, ఈరోజు నేను కొత్తగా చెప్పక్కర్లేదు కదా. హిందూ అయింది. భారతదేశం అని ఎందుకు వచ్చిందంటే భరతుడు పాలించాడు కాబట్టి భరతుడు ఉండే ప్రదేశం కాస్త భారతదేశం అయింది. ఇది తెలుసుకోవాలి. ఇది ఒక మతానికి సంబంధించిన దేశం కాదు, ఏమండి, ఇది ఒక కులానికి సంబంధించిన దేశం కాదు. ఇది భారతదేశం. సకల మతాలు ఇక్కడ ఉన్నాయి, సకల కులాలు ఇక్కడ ఉన్నాయి. పేరుకే అందరం కలుసున్నాం అని అనుకుంటున్నారు, కానీ అందరిలో లోన జరగాల్సింది జరుగుతుంది. నా కులస్తుడు, నా మతస్థుడు, నా పార్టీ వాడు, ఇలాంటి చాలా అభ్యంతరకరమైనవి ఉన్నాయి. నేను ఈరోజు ఒక మాట అడగాలనుకుంటున్నాను. చాలామంది భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరుని ప్రతిజ్ఞ చేశారు కదా, ఆ ప్రతిజ్ఞ ఇదేనా? ఇలాగా బ్రతకడమేనా? ఒకడు తనకు ఒక అధికారాన్ని సంపాదించడానికి ఇంకొకరిని విమర్శిస్తుంటాడు. అతను చేసే మంచి పనులైనా సరే తనకు సీటు దొరకాలని ఇంకొకరిని విమర్శిస్తుంటాడు. వీరు ప్రతిజ్ఞ ఏం చేశారు? ప్రతిజ్ఞ మర్చిపోయి బ్రతకట్లేదా? చెప్పండి. ఈరోజు క్రైస్తవులు చాలామంది కొడుతున్నారు. నేను ఆ విషయాన్ని కూడా నేను ఈరోజు ఎత్తి చెప్తున్నాను. ఇప్పుడు సహోదరి సహోదరులు అన్న మాట ఏమైంది? వాళ్ళు దేవుని గూర్చి క్రీస్తుని ప్రకటిస్తేనే నష్టం ఏమొచ్చింది చెప్పండి. మన భారతదేశంలో బౌద్ధ మతం ఉంది, ఎప్పుడు దాని గురించి మాట్లాడలేదే. ఏమండి, ముస్లిం సహోదరులు వారు అల్లాని గురించి మాట్లాడినప్పుడు చాలామంది హిందువులు ముస్లిమ్స్ కూడా అయ్యారు, వారిని గురించి మాట్లాడరు. ఏమండి, బౌద్ధ మతం గురించి మాట్లాడరు. ఇంకా చాలా మతాలు ఉన్నాయి, వాటిని గురించి మాట్లాడరు. చాలామంది మారారు. నా స్నేహితులే చాలామంది హిందువులు. నేను క్రీస్తుని చిన్నప్పటి నుంచి నేను క్రీస్తుని అంగీకరించిన వాడిని కాదు. ఏమండి, కాలక్రమేణా సత్యాన్ని గ్రహించి నేను మారాను.
సత్యం తెలుసుకున్నాను. నాకు కావాల్సింది మతము కాదు, నాకు కావాల్సింది సాంప్రదాయాలు కాదు, నాకు కావాల్సింది దేవుడు, పద్ధతి, క్రమము నాకు కావాలి. సాంప్రదాయాల పేరట మనిషి నరకానికి వెళ్ళడం ఎందుకు? కాబట్టి దేవుడు కావాలి, మంచి సాంప్రదాయం కూడా కావాలి అనేది నా ఉద్దేశం. అందుకని నేను కూడా మారాను. నేను మధ్యలో సత్యాన్ని తెలుసుకున్నాను. మా వారు ఇంకా చాలామంది, మా బంధువులు ఇంకా మారలేదు. ఎవరు నేను ఇంతవరకు బలవంత పెట్టలేదు. చెప్పాను, వారి ఇష్టం వారిది. నేను ఈరోజు ఒక మాట చెప్తున్నాను, ఎవరు తొందరపడి యేసే నిజ దేవుడని నమ్మకండి. క్రైస్తవులు అందరి పక్షాన్ని చెప్తున్నాను, ఎవరు తొందరపడి నమ్మకండి. ఆలోచించండి, పరిశీలించండి, నిజానిజాలు తెలుసుకోండి. యథార్థవంతులైతే నిజం తెలిసినాక ఒక క్షణం కూడా ఆగరు. యథార్థత లేకపోతే ఎన్ని నిజాలు తెలిసినా సరే స్వలాభం కొరకు, స్వ అధికారం కోసం బ్రతుకుతానే ఉంటారు అలాగే. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి దయచేసి. తప్పక ఈ విషయాన్ని అందరూ దృష్టి పెట్టండి. దీన్ని అసలు మీరు మర్చిపోవద్దు. ఇకపోతే లక్షల సంవత్సరాల నాటి చరిత్ర అన్న దగ్గర నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. భూమికి లక్షల సంవత్సరాల వయసు ఉంది, కానీ మానవ చరిత్రకు లక్షల సంవత్సరాల వయసు లేదు. ఇకపోతే సనాతన ధర్మం అని మీరు వేదాలను అంటున్నారా, లేదంటే మన సాంప్రదాయాల సంస్కృతిని అంటున్నారా అనేది నా రిటర్న్ ప్రశ్న. సనాతన ధర్మము అంటే వేదాలు. ఈ భూమి మీద వేదాలు వేదవ్యాసుని ద్వారా గ్రంథస్థం చేయబడ్డాయి. బుక్కరాయలు, హరిరాయలు అనేవారి పరిపాలనా కాలములో వీటికి గ్రంథస్థ రూపం వచ్చింది. అప్పటి వరకు వేదం శృతం అనే పిలువబడింది. ఆ తర్వాత వేదానికి గ్రంథ రూపం వచ్చింది. అప్పటి వరకు గ్రంథ రూపమే లేదు వేదానికి. మానవునికి దేవుడు దర్శనమిచ్చి నేను సో అండ్ సో అని తనను తాను పరిచయం చేసుకున్న మాటలు ఒకనాటి దినాల్లో గురువులు శిష్యులకి చెవిలో చెప్పి నేర్పించేవారు. అందుకే వినికిడి ద్వారా నేర్చుకునేదాన్ని శృతం అన్నారు. అటు తర్వాతి కాలంలో వ్యాసుని ద్వారా, అందుకే ఆయన ఇంటి పేరు కూడా వేదం అయిపోయింది. చాలామంది వ్యాసుడు అంటే ఒక పీఠం పేరు అంటుంటారు, అది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే పీఠం పేరు అయితే ఇంటి పేరు ఎట్లా మారిద్ది? కాబట్టి వ్యాసునికి ఇంటి పేరు మారింది, వేద వ్యాసుడు అని పిలుపు వచ్చింది. కాబట్టి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది, వేదాలకు గ్రంథస్థ రూపం వచ్చిన కాలం ఒకటి ఉంది. వేదమే సనాతన ధర్మం అనే విషయం గ్రహించండి. ఇది సమస్త నా దేశ ప్రజలకు చెబుతున్నాను. వేదము సనాతన ధర్మము, దేవుడు ప్రాచీన కాలంలోనే ఇచ్చినటువంటి సనాతన ధర్మము. భారతదేశంలో ఋగ్వేదము చాలా స్పష్టంగా రాయబడింది. నేను మాట చాలా ధైర్యంగా చెప్పగలను, బైబిల్ కంటే ముందు వేదమే రాయబడింది. ఈ మాట చెప్పడానికి నేను గర్విస్తున్నాను. అందుకే నా దేశం గొప్పది. అలాగని చెప్పి ఇంకొకడు మంచోడు కాదు అనడం తప్పు. పరిశీలన చేసుకోవాలి కదా. ఈరోజు చాలామంది దేశాల మీదకి దేశాలు లేస్తున్నాయి. ఎందుకు లేస్తున్నాయి ఏమండి? చాలామంది మత ఘర్షలు అని అంటున్నారు, కానీ దీంట్లో రాజకీయ వ్యవస్థ ఎక్కువగా ఉంది. మనుషుడు రెచ్చగొట్టుకొని మనుషుని ఆలోచనలు, మనుషుని మాట తీరే ఇంకొకరిని ప్రభావితం చేస్తుంది. ఏ మతం ఇంకో వ్యక్తిని కొట్టుకొని చంపని చెప్పదు. మనుషులే ప్రవర్తిస్తున్నారు. అంత రాజకీయమై ఉంది, అంత మనుషుల దగ్గర ఉంది. ఒక నాయకుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే అక్కడ ఉన్న నాయకుడు ఇంకొక నిర్ణయం తీసుకుంటాడు, మనుషులు చనిపోతున్నారు. సామరస్యంగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా పరిశీలన చేయాలి. పరిశీలన లేకపోతే, తర్కం అనేది లేకపోతే సామరస్యాన్ని ఎప్పుడు మనం పెట్టలేం. కాబట్టి తర్కించాలి. తర్కించడం ద్వారా సత్యం తెలుస్తుంది. ఈ తర్కించడంలో నువ్వు గెలవాలి, నేను గెలవాలి అనే తప్పుడు ఆలోచన. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా అలాంటి బుద్ధి లేని మాటలు పలుకుతున్నారు. క్రైస్తవేతరులు కూడా మాట్లాడుతున్నారు. సహోదరులారా, అన్నలారా, నీవు నేను మనం గెలవాలనే ఉద్దేశంతో ఏ చర్చ చేసినా అది సరైన ఉద్దేశం కాదు. అలాంటి చర్చకు ఎవరు పిలిచినా తప్పు. ఏది సత్యమో తెలుసుకుందాం సహోదర, మనం నేర్చుకుందాం. నా దగ్గర నుంచి నువ్వు నేర్చుకో, నీ దగ్గర నుంచి నేను నేర్చుకుంటాను. ఇద్దరం కలిసి సత్యమే వెంబడిద్దాం. ఇది మంచి లక్షణం. ఇలాంటి లక్షణంతో మనం మంచి వాళ్ళం అవుతాం, సత్యదేవుని తెలుసుకోగలుగుతాం. ఇక లక్షల సంవత్సరాల నాటి సనాతన ధర్మం అంటే మరి దానికి రుజువు లేదు, ఆధారం లేదు. ఇప్పుడు వీళ్ళేమంటారంటే సనాతనం ఎందుకు అంటున్నామంటే దేవుడు ఎప్పటి నుంచో భూమి పుట్టక ముందు నుండే ఈ ధర్మాన్ని కలిగి ఉన్నాడు, ధర్మం ఆయన మనసులో ఉంది అంటే కరెక్టే. కానీ భూమి మీద చరిత్రను మనం ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాం. భూమి మీద లెక్క పెడుతున్నాం, ఎన్ని సంవత్సరాల నాటిది, ఎప్పటిది, మొదటి మానవుడు ఎక్కడుండేవాడు, మొదటి నాగరికత ఎక్కడిది, మొదటి మానవుడు ఏ దేవుణ్ణి ఆరాధించేవాడు, అసలు అప్పుడు ఉన్నటువంటి ధర్మం ఏంటని ఆలోచిస్తున్నాం. దీన్ని కొంచెం దృష్టిలో పెట్టండి. తెలివైన వారు ఎవ్వరూ కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. దయచేసి పరిశీలించండి. పెద్దలను అడుగుదాం, నేర్చుకుందాం. అన్నీ మనకు తెలుసని మనం విరవీగొద్దు, మనం తెలుసుకుందాం. దేవుడు ఈ విషయంలో మీకు ఆలోచన ఇచ్చును గాక. బ్రదర్, యేసుక్రీస్తు ఎందుకు ఒక్కడే దేవుడు అని అంటారు, వేరే వాళ్ళు దేవుడు కాదు? చాలా పెద్ద ప్రశ్న అడిగారు. వివరించడానికి ప్రయత్నిస్తాను. చాలా తక్కువ టైంలోనే చెప్పడానికి ట్రై చేస్తాను. యేసు ప్రభువే ఎందుకు దేవుడు, యేసు ప్రభు ఒక్కడే ఎందుకు దేవుడు అనే ప్రస్తావన గురించి నేను మాట్లాడుతున్నాను. నేను మరలా చెబుతున్నాను, యేసు ప్రభువే దేవుడు అని ఎవరు తొందరపడి నమ్మకండి. నేను నమ్మొద్దు అనట్లా, తొందరపడి నమ్మకండి అంటున్నాను. ఎందుకంటే బలవంతం మతం మార్పిడిలు అని అంటున్నారుగా, అందరి పక్షాన్ని నేను చెప్తున్నా, ఎవ్వరు తొందరపడి నమ్మకండి సహోదరులారా. దయచేసి నమ్మకండి. సత్యం తెలుసుకోండి, నిజం తెలుసుకోండి, అప్పుడు నమ్మండి. ఎందుకంటే యేసు ప్రభువే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది.
ఇప్పుడు సమాజం ఏమంటుందంటే మాకు దేవుడు ఉన్నారు, యేసుప్రభునే దేవుడు అని ఎందుకు నమ్మాలి మేము అనేది కదా ప్రశ్న. ఇప్పుడు నేను అడుగుతాను, మీకు దేవుడు ఉన్నాడు, మాకు దేవుడు ఉన్నాడు అన్న విషయం పక్కన పెట్టండి. అసలు దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే. ఆ ఒక్కడెవరు? ఎలా ఉంటాడు? ఆయన వ్యక్తిత్వం ఏంటి? ఆయన లక్షణం ఏంటి? ఆయనను గురించి ఎక్కడ రాయబడింది? పద్ధతి ఏంటి? ఒకసారి కనుక్కోండి, పరిశీలించండి. ఈరోజు అది లేదు. సర్వమానవాళ్ళు ఏంటంటే సమస్యల నుంచి విడిపించబడాలి, ఆశీర్వాదాలు కావాలి, ఆరోగ్యాలు కావాలి, ఆయుష్ కావాలి, డబ్బు కావాలి, హోదా కావాలి. అందుకోసం ఎక్కడైనా వ్రతాలు చేస్తాం, ఎక్కడైనా పూజలు చేస్తాం, ఎక్కడైనా ఏదైనా సమర్పించుకుంటాం. ఆ పద్ధతి నుండి బయటికి రండి. దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, ఆయన వ్యక్తిత్వం ఏంటి ఒకసారి పరిశీలించండి. అప్పుడు మీకే అర్థమవుతుంది ఎవరు దేవుడు, ఎవరు దేవుడు కాదు. ఇది మీ ఇంగితానికే, మీ విజ్ఞతకే విడిచిపెడుతున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పటి వరకు చక్కనటువంటి మాలో ఉన్నటువంటి సమస్యలు, అలాగే ఛానల్ చూస్తున్నటువంటి వారికి కూడా ఎన్నో సమస్యలు ఈ క్లియర్ అయినాయని మేము అనుకుంటున్నాము. మరి ప్రతి దానికి కూడా మరి చక్కని జవాబు అందరికి అర్థమయ్యేటట్టుగా మీరు సమాధానం ఇచ్చారు. మరి మీ విలువైనటువంటి సమయాన్ని మాతో ఇచ్చినందుకు మీ హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.